హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము హన్మకొండ నుండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా బావకి కిరాయి ఉన్నదనేసి నన్ను భీమారం దగ్గర సిద్దిపేట బస్ అయితే ఎక్కించిండు. ఇంకా నేనైతే ఎలకతుర్తి బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఇక ఆకలి అయింది, ఎందుకంటే పొద్దున్నే బయలుదేరమన్నారు మా మామయ్య వాళ్ళు. అంటే రాత్రే ఫోన్ చేసిళ్ళు, పొద్దున్నే గడ్డి కట్టలు ఇంకా పొలం నుండి తీసుకురావాలి, అవి మోయాలి, తొందరగా రండి ఇంటికి అనేసి అయితే అన్నాడు. కానీ సడన్గా మా బావకి వేరే కాల్ వచ్చింది. ఇంకా కిరాయికి వెళ్ళాలి, టైల్స్ ఇంకా సిమెంటు కొన్ని ఇటుకలు తీసుకురావాలి అనేసి కిరాయి అయితే వచ్చింది. అందుకనేసి ఇంకా మార్నింగ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అసలు అనుకుంటున్నారు కదా, ఊకే అసలు నువ్వు ఒక దగ్గర ఉండవా, ఊకే అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతావు అనేసి అని అంటున్నారు. ఇక పొలం పనులు కదా ఫ్రెండ్స్, ఇంకా తప్పదు. ఇంకా వాళ్ళు రమ్మన్నప్పుడు మేము వెళ్ళాలి. ఇక మాకు దగ్గరనే కదా, ఏదో మేము పెద్ద బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉండడం లేదు కదా. మా బావకి ఎట్టాగో ఆటో ఉంది కాబట్టి ఇక మేము ఇంకా అక్కడ పొలం పని కాబట్టి ఇంకా వెళ్తూ వస్తూ ఉంటాము. కాబట్టి మీరైతే నా ఛానల్ అయితే ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇంకా ఇది విలేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఒక ఆడపిల్లగా మనము ఒక కాన్వెంట్గా పనులు అనేది ఎలా చేసుకోగలము అనేసి ఇది ఒక నా డైలీ రొటీన్ లైఫ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకైతే చూడండి. ఇంకా దారిలో ఇంకా ఫస్ట్ షాప్కి అయితే వెళ్ళాను కదా, సియా చిప్స్ ఇంకా సోంపు, ఇంకొకటి 50-50 టైం పాస్ బిస్కెట్ అయితే తీసుకున్నాను. అసలు బయట బిస్కెట్లు తినాలంటే చాలా భయంగా అనిపిస్తుంది, ఎందుకంటే అందులో షుగర్ ఉంటుంది కదా. కానీ పొద్దున్నే ఇంకా ఆకలింది కాబట్టి ఇంకా తిన్నాను. ఒకటే 10 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ అది స్లాబ్ దగ్గర స్టెప్స్ మీద ముంచకాయలు అయితే కనిపించినాయి. ఇగో మాకు బెన్ని కొడుకు అయితే తీసుకొచ్చిండట. ఇంకా నేను వదిలిపెడతానా, ఇంకా సమ్మర్ కదా, అసలే ఇక ఫస్ట్ టైం అండి ఇంకా మన ముంచకాయలు ఈ ఇయర్లో ఫస్ట్ టైం అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా మా బావ అయితే ఇంకా కష్టపడి అయితే కొంచెం ఇక కొట్టిండు. ఇంకా బెన్నికి బావ అత్తమ్మకి అయితే ఇచ్చాను. ఆ తర్వాత ఇవాట ఇంకా నిన్న గాలికి కాయలన్నీ అటు పొలంలో పడ్డాయట అనేసి ఇంకా మా బావ అయితే ఒక కాయ అయితే తీసుకొచ్చి కొట్టిండు. ఇంకా వాటర్ అయితే కొన్ని వెళ్ళినాయి. ఇవి మా చెట్టువే అండి. ఇది వచ్చేసి నేను మీషో నుండి జ్యువెలరీ అనేది ఆర్డర్ అయితే చేసుకున్నాను. నేను ఇంకా మళ్ళీ మేమైతే ఇంకా అక్కడ ఏం ఉండలేదు. మళ్ళీ సాయంత్రము ఇంకొక కిరాయి ఉన్నదంటే ఇంకా మేము వెంటనే మళ్ళీ ఇటు రిటర్న్ అయిపోయినాము. అంటే మాకు ఎంత 40 మినిట్స్ ఉంటుంది, ఇక ఫాస్ట్గానే వచ్చేస్తాము ఆటోలో. ఇంకా మళ్ళీ పొద్దున వెళ్ళాలి అన్నారు. ఇంకా నేనైతే వెళ్ళను, నేను ఇంకా వేరే ఒక పని ఉంటే అది చూసుకుంటాను. చూడండి ఎట్లున్నాయో, నాకైతే బాగా నచ్చిందండి. ప్రైస్ వచ్చేసి ఒక 100 రూపీసే పడ్డది. అట్లా మనకి బల్క్లో మంచిగా ఎంత బాగా వచ్చినాయి. ఇంకా ఈరోజు హైబ్రోస్ కూడా చేసుకున్నాను, ఎందుకంటే మా బావ వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. ఇంకా నేను ఏం చేయాలనేసి ఇంకా అక్కడే బ్యూటీ పార్లర్ అయితే ఎలకతుర్తిలోనే చూసి బస్ స్టాప్ దగ్గరనే ఉంటుంది, అక్కడ అక్క దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా హైబ్రోస్ అయితే చేసుకున్నాను. అసలు నాకు ఎందుకు హైబ్రోస్ చేసుకోవాలంటే అసలు ఆ పెయిన్ నొప్పి లేస్తుందని అనేసి అసలు నేను అసలు ఇంకా చేసుకోవడం మానేసిన. అంటే మ్యాక్సిమమ్ 2 months అయిపోయింది, చేసుకోవడం లేదు. కాకపోతే మంచిగా అంటే ఎందుకో ఇక మళ్ళీ నాకు బాగా ఉంటుంది హెయిర్, అంటే ఇక చేసుకుంటే బాగుంటుంది కదా, చిన్న ఫంక్షన్కి వెళ్ళేది ఉన్నదనేసి ఇంకా హైబ్రిడ్స్ అయితే చేసుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే ఈవినింగ్ రొటీన్ లైఫ్. ఇంకా చూడండి చెత్త చూడు ఎట్లా పడిందో, గాలి దుమారం వచ్చి మొత్తం డస్ట్ ఆకులు అవన్నీ ఇక ఈ సందులు అయితే పడ్డాయి మా ఇంటి దగ్గర ఈ గోడకి ఈ మధ్యలో. ఇంకా నేనైతే అది మొత్తం ఊడ్చి క్లీన్ చేసిన. ఇక తర్వాత కొన్ని బాసలు ఉంటే బాసలు అయితే దోమిన. ఇక నేను పెట్టుకున్న కమ్మలు కూడా మీషో నుండే తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఇలాంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. కొన్ని బాసలు కూడా తోమిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే నేనైతే ఏం చేశానంటే చపాతి అండ్ పెసరపప్పు. ఇక పెసరపప్పు నానబెట్టి ఫస్ట్ అయితే ఇంకా అది ఎందుకంటే తొందరగా అంటే ఉడకడానికైతే ఫస్ట్ నానబెట్టాలి కదా, అందుకనేసి ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టి కొన్ని బాసాలు ఇంకా తర్వాత పిండి అయితే పిసికాను, చపాతి పిండి. ఇంకా చాలామంది అది ఛానల్ అసలు వ్యూస్ అనేది సరిగా రావడం లేదు, చాలా తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే మీరు ఇచ్చే వ్యూస్ని బట్టే కదా నాకు మంచిగా ఇంకా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే ఇది నా యొక్క ఒక కాన్ఫిడెంట్గా నేను ఈ విధంగా నా డైలీ రొటీన్ లైఫ్ అనేది ఇలా ఉంటుంది అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇంకా పిండి అయితే జల్లెడబడుతున్నాను. అసలు మా ఇంట్లో అయితే బిభత్సంగా చీమలండి. అసలు ఎట్లా వస్తున్నాయో ఏమో. కొంచెం ఈ గోడలకు కూడా కొంచెం రంధ్రాలుగా ఉన్నది. ఇది ఎప్పుడు కట్టిల్లో ఏమో కానీ మేమైతే రెంట్గా ఉంటున్నాము. ఇది ఓన్ హౌస్ ఏం కాదు. అంటే మేము నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా, నాకు మ్యారేజ్ అయ్యి ఒక 5 months అవుతుంది. నాదైతే లవ్ మ్యారేజ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా కొన్ని అంటే వస్తువులు కూడా ఇంకా 1 by 1 తెచ్చుకోవాలి. కాకపోతే ఉన్న దాంట్లో నేనైతే సర్దుకుపోతున్నాను. ఇంకా స్టవ్ అయితే కొంచెము పైన డస్ట్ ఇంకా ఎంత తూడ్చినా కానీ అసలు చీమలు అయితే బాగా తయారవుతున్నాయి. ఊకే ఆ చీమల చాక్ పీస్ ఉంటుంది కదా, అట్లా రాసి ఇంకా పెడుతున్నాను. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, ఇక అన్నం కూడా తొందరగా ఇక ఆఫ్టర్నూన్ కల్లా ఇట్లా మొత్తం వాటర్పై ఖరాబ్ అయిపోతుంది. అందుకనేసి ప్లేట్లో కొన్ని వాటర్ పోసి అట్లా పెడుతున్నాను. ఇక అలా ఖరాబ్ కాదు, ఇంకా ప్లస్ చీమలు కూడా పట్టాయి. మీరు కూడా ఇంకా ఇలా ట్రై చేయండి. అందరికీ తెలిసే ఉంటుంది, చీమలు పట్టకుండా ఉండాలంటే మనం ఒక ప్లేట్లో వాటర్ అనేది తీసుకొని అందులో మనము ఇంకా కర్రీస్ కానీ ఏమైనా కానీ అందులో పెట్టుకోవచ్చు. అప్పుడు చీమలు అనేది రాదు. మా ఇంట్లో అయితే చీమలు అయితే బాగున్నాయి. ఇంకా మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా. వెళ్ళిన తర్వాత మేమైతే వెళ్ళగానే అత్తమ్మ ఇంకా అందరికీ అయితే చికెన్ అయితే చేసింది. ఇంకా మేమైతే చికెన్ తిని మళ్ళీ ఇక ఫాస్ట్గా అయితే మళ్ళీ ఇక ఇప్పుడైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం కదా. ఇది ఇంటికి రిటర్న్ అయినప్పుడు మళ్ళీ ఇంకా నేను ఉన్న చోట హన్మకొండలో ఉన్న దగ్గర ఈ రూమ్ అండి. ఆ రూమ్ దగ్గరికి వచ్చి నేను ఈ విధంగా అయితే పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా బయట బాగా చల్లగా ఉన్నది. మాదైతే కిచెన్ రూమ్ అనేది కొంచెం రేకుల షెడ్డే. అసలు ఎంత వేడి అంటే అబ్బబ్బా, ఇక చెమటలు అయితే ఇట్లా మొత్తం కారిపోతున్నాయి. వాటర్ అనేది మొత్తం ఇట్లా అప్పుడే మనం మొహం కడుక్కొని వస్తే వాటర్ అనేది ఎలా ఉంటుందో అట్లా అయిపోతుంది. అందుకనేసి ఇక నేను బయటకు వచ్చి ఇంకా పిండి పిసికాను, అక్కడే చపాతీలు చేశాను. అప్పుడు నా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే నేను ఇట్లా వాటిని రుబ్బుతాము కదా, చపాతీలు చేసేటప్పుడు అనేది వీడియో అయితే తీయలేదు. ఆ తర్వాత అంతలోపు ఆ చపాతీలు చేసేలోపు అంటే ఇట్లా అదేదో రుద్దడం అంటారు కదా, దాన్ని ఏమంటారో అట్లయితే చేశాను. చేసిన తర్వాత ఇంకా నా ఛార్జింగ్ అయితే కొంచెం ఒక 20% వరకు అయితే ఎక్కింది. మళ్ళీ నేను రీకంటిన్యూ అయితే చేస్తున్నాను. ఇంకా ఈ స్టవ్ పొయ్యి కూడా అండి, ఇటు లెఫ్ట్ సైడ్ అయితే వర్క్ చేయదు, ఆ రైట్ సైడ్దే వర్క్ చేస్తుంది. ఇక నేను ఆ ఒక్కదాంతోనే మేనేజ్ చేస్తున్నాను. ఇట్లనే ఉంటాయి కదా ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే తప్పదు కొద్ది రోజుల వరకు. ఆ తర్వాత ఇంకా మేము బాగానే చేయించుకుంటాము ఆ స్టవ్ను. వీలైతే కొత్త స్టవ్ అయినా కొత్త గ్యాస్ పే అయినా కొనుక్కోవచ్చు. అంతవరకు అయితే ఇంకా నేను రైట్ సైడ్ పొయ్యితోనే అడ్జస్ట్ అవుతున్నాను. ఇంకా ఈవినింగ్ టైం అయితే మా బావ చపాతీలు చేయమంటున్నాడు. అందుకనేసి ఇంకా తను వచ్చేలోపు చపాతీలు అయితే చేస్తున్నాను. ఇంకా నేను కూడా కొంచెం వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాను. కానీ అసలు నాకైతే నేను అనుకుంటా అన్నం తినద్దు, ఎక్కువ తినద్దు అని అనుకుంటా. కానీ నేను తినేదే అన్నం. అంటే బయట ఫుడ్ ఎక్కువ తినను. మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అవి చూస్తే కాస్ట్ ఎట్లుంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళమైతే అంత బడ్జెట్ అయితే పెట్టలేము. తినేదే అన్నము. ఆ అన్నమైనా కొంచెం గట్టిగా తింటే ఎనర్జీగా ఉంటాం, చూడడానికి పర్సనాలిటీ లాగా కనిపిస్తా. కానీ అసలు ఇక ఆ రోజు డైట్ చేయాలనేసి నేను అనుకొని అన్నం తినకుంటున్నాను అనుకో, ఇక బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది. ఇట్లా నాకే ఇట్లా అసలు సరిగా అంటే షివరింగ్ అవుతుంది, సరిగా నడవలేక కూడా పోతా అనిపిస్తుంది. అందరూ బక్క గమ్మంటారు, వెయిట్ లాస్ అవ్వాలి అని అంటారు. కానీ నా వల్ల అవుతుందా ఎట్లా అనేసి అనుకుంటా. కానీ అప్పుడప్పుడైతే ఇంకా నేను కొంచెం మార్నింగే హాట్ వాటర్ అందులో మన జీలకర్ర వేసి అట్లా తాగుతూ ఉంటాను. ఇంకా వాకింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ అయితే ఖచ్చితంగా జొన్న రొట్టెలు కూడా చేసేదాన్ని ఆ మధ్యలో, అంటే వీడియోలో అప్లోడ్ చేశాను కదా. కాకపోతే ఇప్పుడు జొన్న రొట్టెలు అయితే ఏం చేయడం లేదు, మామూలుగా చపాతీలే చేస్తున్నాను. చపాతీ కూడా వేడే. అసలు మెయిన్గా ఏంటంటే నాకు వేడి, తిన్న వంకాయ వేడి అంటే ఇప్పుడు సమ్మర్ అయితే భలే వేడి అవుతుంది. అందుకనేసి నేను షాప్లో అవి చియా సీడ్స్, అదే సబ్జా గింజలు అంటారు కదా, అవి అయితే తీసుకున్నాను. ఇంకా చపాతీలు అయితే కాల్చడం అయితే అయిపోయింది. ఇంకా నేను పప్పు కర్రీ చేయడానికి అయితే వెల్లుల్లిపాయ లేదు కాబట్టి ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 2 టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అందరు మామూలుగా అది పప్పు కుక్కర్లో, ఇంకా అసలు పప్పు కుక్కర్ కూడా లేదు. ఇది ఇంకా నేను అది కూడా తీసుకోవాలి.
అంతలోపు ఇక నేను ఇట్లా అడ్జస్ట్ అవుతూ ఉంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని మీరు మంచిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇక ఎట్లా చేసినా కరే కదా. ఫస్ట్ అయితే తాలింపు పెట్టి ఇంకా డైరెక్ట్ తర్వాత పప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా అయినా ఫస్ట్ మనము పప్పు, పచ్చిమిర్చి, టమాటా, పసుపు, కొంచెం నూనె వేసి ఉడకబెట్టుకుని ఆ తర్వాత పోపుకి వేస్తాము. అట్లా స్టైల్లో కూడా చేస్తా. కాకపోతే ఇక మళ్ళీ ఇంకా 2 టైమ్స్ ఎందుకు మళ్ళీ ఇట్లా ఉడకబెట్టి మళ్ళీ పోపుకి వేసుడు ఎందుకనేసి నేను ఫస్టే పోపుకేసి అదే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, సాల్ట్ అది వేసి కొంచెము అవి మగ్గిన తర్వాత మళ్ళీ పప్పు వేసి కొంచెం మళ్ళీ అది కొంచెం మగ్గిన నూనెలో మగ్గిన తర్వాత కొంచెమే కారం వేసిన. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవి పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెమే కారం వేసిన. అయిన తర్వాత కారం అయితే అనిపించింది. ఇక మొత్తానికైతే అట్లా దగ్గర అయ్యేంత వరకు పప్పునైతే ఉడకబెట్టిన. రెడీ అయిపోయింది. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నాము. మాకు చిక్కుడుకాయ చెట్టు ఉన్నది కదా, అవి ఎండిపోయిన గింజలు ఇంకా రేపటి కోసం అయితే నానబెట్టిన. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.